హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అలసిపోయి ఉంటారు. పెద్ద పెద్ద పండగలు అయిపోయినాయి. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, అట్లాగే దయ్యాల పండగ కూడా అయిపోయింది. దయ్యాల పండగ ఏంటంటారా? హాలోవీన్ ఫెస్టివల్ అండి. హాలోవీన్ ఫెస్టివల్ కూడా అయిపోయింది. అయితే హాలోవీన్ పార్టీకి బోలెడు 100 చాక్లెట్లు తెచ్చుకున్నాడు మా అబ్బాయి. అందులో చాలా సగం వరకు తినేశాడు, ఇంకా తినాలి. అయితే దానివల్ల ఏమవుతుంది? ఆఖరికి డెంటిస్ట్లకు మంచి బిజినెస్, అంతకుమించి ఏం లేదు. అయితే ఇక్కడ ఈ హాలోవీన్ ఫెస్టివల్ గురించి, లేదా దయ్యాల పండగ అంటాను నేను సరదాగా మా పిల్లలతో. మొదట్లో నేను భయపడ్డాను, వాళ్ళు భయపడ్డారు. తర్వాత మెల్లమెల్లగా మేము అందరం అలవాటు చేసేసుకున్నాం. నేను కూడా సరదాగా ఉంటాను ఆ రోజు. పిల్లలందరినీ రాగానే ఓ వావ్ అంటూ ఉంటాను భయం వేసి. అయితే ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నా, బాగానే ఉంది. కాకపోతే హాలోవీన్ ఫెస్టివల్ ఎలా వచ్చింది అనేది ఒకసారి ఆలోచిద్దాము. ఇది నథింగ్ బట్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, యుఎస్లో ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి. ఆ అమ్మాయిని అడిగాను, ఏమేమి మరి నీకు హాలోవీన్ ఫెస్టివల్ చేసుకోవాలనిపిస్తుందా అంటే, ఏముందే మన మహాలయ పక్షాలు లాంటిదే కదా అన్నది. అంటే అప్పుడు అర్థమైంది, అవును నిజమే, ఇది మహాలయ పక్షాలు లాంటిది. కానీ మహాలయ పక్షాల్లో ఏం చేస్తాము, మనం పెద్దవాళ్ళము పెద్దలకి, అంటే మన ఫోర్ ఫాదర్స్కి కానీ ఎర్లియర్ జనరేషన్స్కి కానీ పోయిన వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ ఇచ్చుకునే పిండ ప్రదానాలు, పూజలు లాంటివి చేసుకునే ఒక అవకాశం. కానీ ఇదే హాలోవీన్ ఫెస్టివల్కి వాళ్ళు కూడా అదే పనిచేస్తారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ సమాధుల దగ్గర ప్రే చేస్తారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటారు. కానీ ఇందులో పిల్లల పాత్ర ఎంత ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకో విషయానికి వస్తే, దయ్యాలు, భూతాలు, గోస్ట్లు అయితే వాళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ అంటున్నారు. ట్రిక్ ఏమీ చెయ్యరు. ట్రిక్ అంటే ఏమన్నా మరి భయపడతారేమో నాకు తెలియదు. కానీ మరి ట్రీట్ విషయానికి వస్తే, ఒక డబ్బాలు ఎత్తుకుని చాక్లెట్లు అడుక్కుంటున్నారు ఇంటింటికి వెళ్ళి. ఇది ఏం బాగుందో ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, రాముడు కృష్ణుడు వేషం వేయడానికి మనం ఎంతో నామర్దా పడతాము. ఏదో చాలా చిన్నప్పుడు రాధాకృష్ణ వేషాలు వేస్తారు కానీ పిల్లలు, ఆ తర్వాత పెద్దయిన తర్వాత ఒక టీనేజ్కి వచ్చాక వేయమంటే చచ్చినా వేయరు. ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే హీరోలండి మనకి. ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే రాక్షసులు. మరి ఇన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఒకే రాత్రిపూట అంతే భయంకరంగా తయారయ్యి మొత్తం అపార్ట్మెంట్ అంతా తిరిగి చాక్లెట్లు అడుక్కోవడం ఎంతవరకు ఈ సీన్ బాగుందో ఒకసారి ఆలోచించండి. అసలు పిల్లలకినో ఈ హాలోవీన్కి లేదా పెద్దలకి గ్రాటిట్యూడ్ చూపించేదానికి అసలు సంబంధమే లేదు. లేని దాన్ని మనం ఎంతో సంబరంగా, అన్ని ఫెస్టివల్స్ కంటే చాలా ఇంట్రెస్ట్ చూపించే ఈ పండగ దయ్యాల పండగ. ఇది మాత్రం నిజం అండి, నమ్మలేని నిజం. అయితే ఇక్కడ నేను ఇంకో విషయం ఏంటంటే, నాకు ఈ మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ ఇట్లాంటివన్నీ మనము ఒక వెస్టర్న్ కల్చర్ని మనం ఎంబ్రేస్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఈవెన్ థ్యాంక్స్ గివింగ్ డే అన్నా కూడా మన సంక్రాంతి లాంటిది. మనకున్న దానికి తృప్తిపడి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అందరికీ థ్యాంక్స్, ఫ్రెండ్స్కి థ్యాంక్స్, మనకున్న వసతులకి, తినడానికి ఇంత హార్వెస్ట్ వస్తుంది, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. కాబట్టి వీటన్నిటిలో నాకు ఏది కనిపించలేదు. కానీ హాలోవీన్ ఫెస్టివల్ గురించి మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఈ భూతాల వేషాలు వేయడం అంత హెల్దీ కాదేమో అని అనిపించింది. అది మరీ పసిపిల్లల మీద కొంచెం చెడు ప్రభావం కూడా చూపిస్తుంది. నా పిల్లలు అయితే చిన్నప్పుడు దడుచుకున్నారు, నేను ఇప్పటికీ దడుచుకుంటాను కొన్ని పిక్చర్స్ని చూసి. అందుకని మీరు ఒకసారి హాలోవీన్ ఫెస్టివల్ గురించి ఆలోచించండి, కొంచెం అవేర్నెస్ తెచ్చుకోండి. దీనికిను మన పురాణ కథలకి కొంచెం లింక్ ఉంది. అదేంటంటే మహాలయ పక్షాలు లేదా ధర్మరాజు దగ్గర నుంచి వచ్చే కథ. అక్కడి నుంచి వచ్చిన కథని వీళ్ళు ఇంకో రూపంలో చేసుకుంటున్నారు. కానీ దానికి పిల్లలకి అస్సలు సంబంధం లేదండి. మీరు కాస్త అవేర్నెస్తో నెక్స్ట్ టైం హాలోవీన్ ఫెస్టివల్కి మీ పిల్లల్ని చక్కగా కాస్ట్యూమ్స్తో తయారు చేసే ముందర ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.